బావా ఎందుకు బావా అట్లా అలుగుతావు? అరే నీకంటే ఎక్కువేముంది బావా మాకు. నువ్వు పండగకు పల్సర్ బండి కొనియమంటే పైసలు లేవనే కదా మేము సెకండ్ హ్యాండ్లో కొనిచ్చినాం. దానికే నువ్వు ఫీల్ అవుతావు బావా. ఏ ఊకో బావా, మళ్ళా తాపకు నీ కారే కొనిస్తాం అని ఒక బామ్మరిది. ఏ బావా మా అక్క గట్లనే మాట్లాడుతావు, నువ్వు లైట్ తీసుకో బావా, నువ్వు సండేరా మనం మంచి దావత్ చేసుకుందాం అని ఇంకో బామ్మరిది. నోరు తెరిస్తే చాలు బావా 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 అనే ఒక బామ్మరిది ఇప్పుడు చూడు ఏం చేసిండు. బావను దోషిన బామ్మరిది కథ ఇది. బావ బట్టల వ్యాపారం చేస్తాడు బెంగళూరులో, హైదరాబాద్ లో కూడా బిజినెస్లు పెట్టి మొత్తం బామ్మరిది కప్పచెప్పిండు. బావ పంపిన మనిషికి 50 లక్షలు ఇచ్చి నాంపల్లి స్టేషన్ కు పంపిండు బామ్మరిది. నడిమిట్ల 4 అటకాయించి పోలీసులని పైసలు గుంజుకొని వారిపోయిర్రు. ఇక మనిషి లబ్బ ముత్తుకుంటూ పోయి పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చిండు. 4వ సింహాల ఎంక్వైరీలా నమ్మలేని నిజం బయటకు వచ్చింది. అంతా బామ్మరిదాడిచ్చిన డ్రామా. బావకు పంపిన పైసలు గుంజుకరమ్మని దోస్తులను పంపిండు దొంగల వేషాలు కట్టించి. మళ్ళా ఏం తెలవనట్టే ఏడ్చుకుంటా కూర్చున్నాడట మా పైసలు దొంగలు కొట్టేసిరని. పోలీసుల తీర్ల పోలీసు వాళ్ళు అడిగితే గప్పుడు ఒప్పుకున్నాడు. పైసల ఆశ ఎంత పనిచేసింది చూడురే. బావ బామ్మరుదుల నడుమ కూడా పంచాయతీ పెట్టించే. ఎవ్వరిని నమ్మేటట్లేదు పొర్రి.